మన టాలీవుడ్ పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఏ టాలీవుడ్ హీరో చేయనన్ని విధంగా వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా వేగవంతంగా కొనసాగుతున్నారు. గతేడాది 'సలార్ పార్ట్ 1' ద్వారా, అలానే ఈ ఏడాది జూన్లో 'కల్కి 2' మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ప్రభాస్ ఆ సినిమాతో 750 కోట్లు, అలానే 'కల్కి' మూవీతో 1000కి పైగా కోట్ల గ్రాస్ని సొంతం చేసుకొని బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అయితే కొట్టారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ గారి చేతిలో అనేక సినిమాలు ఉన్నాయి. అందులో ముందుగా 'రాజాసాబ్' మూవీ ఈ ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్ ముందుకు రానుంది. మరోవైపు అటు హను రాఘవపూడితో ఆయన చేస్తున్నటువంటి 'ఫౌజీ' మూవీ కూడా వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇంకోవైపు చూసుకుంటే యానిమల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్నటువంటి సినిమా 'స్పిరిట్' ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ మూవీ అతి త్వరలో సెట్స్ మీదకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. వీటితో పాటు 'కల్కి 2', 'సలార్ 2' సినిమాలు కూడా చేసేందుకు సిద్ధమవుతున్నారు ప్రభాస్. అలానే ప్రశాంత్ వర్మతో కూడా ఆయన ఒక సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇక వీటిలో 'సలార్ 2'పై అందరిలో కూడా విశేషమైనటువంటి అంచనాలు ఉన్నాయి. ప్రశాంత్ నీల్ ఎంతో గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నటువంటి 'సలార్ 2' మరింత గ్రాండ్గా ఉంటుందని, పార్ట్ 1 మించి పార్ట్ 2 మరింత అత్యద్భుతమైనటువంటి మాస్ యాక్షన్ అంశాలతో కూడుకుంటుందని తాజాగా ఒక కన్నడ ఇంటర్వ్యూలో భాగంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చారు. శృతి హాసన్ హీరోయిన్గా నటించినటువంటి ఈ సినిమాని కేజీఎఫ్ సినిమాల నిర్మాతలు హోమ్ బలే ఫిలిమ్స్పై విజయ్ కిరగందూర్ దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. త్వరలో 'సలార్ 2'కి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి.